నడుచుకునే స్తోమత అంతకు లేదు. నా తల్లిదండ్రులు పంపించలేకపోయారు, మేము చదువుకునే స్తోమత కూడా మేము డబ్బు పెట్టే ఆలోచన కూడా మా మైండ్లో లేదు. కానీ ఆ రోజు వేరు. ఇక్కడ మాత్రం మన కుత్బుల్లాపూర్లో తల్లిదండ్రులు ఎంతో మీరు ధన్యులు, పూజ్యులు, ఎంతో ఎంతో సమస్యకు రుణపడిన వారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి ఇంకోసారి గుర్తింపు చేస్తున్నారు. ఇదే స్కూల్ ఇప్పుడు ప్రతి సంవత్సరం అక్కడ ఇక్కడ అక్కడ అనకుండా పెద్ద 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 పాఠశాలలే, మంచి మంచి బస్సులని, ఏసీలు ఏపీలు ఉన్న పాఠశాలలో బాగా చదువు వస్తుందని అనుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ అనే దాని మీద మీరు బాగా మమేక్యం అయిపోతున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, ఆ స్పోకెన్ చిట్టి మాటలు చిట్టి పలుకులు అందరికీ వస్తాయి, కొంత టైం తీసుకుంటాం. దానికి ఫౌండేషన్ బేస్ అనేది కావాలి అంటే మాలాంటి చిన్న పాఠశాల లోపలనే ఏ విధంగా మేము దీన్ని డెవలప్ చేయాలంటే నిర్విరామంగా కృషి చేయాలి, రాత్రి భాగాలు కృషి చేయాలి. మేము పెద్ద పెద్ద పాఠశాల దాకా మంచి మంచి అడ్మినిస్ట్రేటర్స్ పెట్టి సంస్థకు హ్యాండ్ ఓవర్ చేసేసి సంస్థలో మీరు నడపండి అని చెప్పేసి మేము 4-5 నెలలు మా కారు తీసుకొని I10 I20 కార్లు తీసుకొని బయటికి వెళ్తే అది వ్యక్తిగతంగానే పనికొస్తుంది. కానీ సంస్థకు మీ విద్యార్థులకు మాత్రం అలాంటి పాఠశాలలు ఏమాత్రం మీకు ఉపయోగపడవు అనే దాంట్లో ఏమాత్రం మీకు సందేహం లేదని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ఒక్కటే మనం చేస్తున్నాం, చేతులు జోడించి చిన్న మొక్కనే పెద్ద వృక్షం అవుతుంది. చిన్న మొక్కనే మీరు చేయుతనియండి, చిన్న మొక్కనే గౌరవించండి, చిన్న మొక్కతోనే మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. అప్పుడే మా పాఠశాలలు, చిన్న చిన్న పాఠశాలలు ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ మీ పిల్లలు దాంతో పాటు కూడా ముందుకు గుర్తింపులో ముందు కూడా సాగుతూ ముందు కూడా పోవడంలో శ్రేయభిలాషాలు తల్లిదండ్రులకు చేతులు జోడించి అడుగుతున్నారు. నాలాంటి నీలాంటి మాండే కాదు, మా చిన్న సంస్థలు ఉన్న స్కూళ్ళలో ఏముంటుందని అనుకోకండి. మా దగ్గరనే ఉంది, మా దగ్గరనే ఉంది. మేము కష్టపడతాం. మా సంస్థను బాగా డెవలప్ చేసుకోవాలి, మా సంస్థను ఏ విధంగా తీసుకుపోవాలి, మా నేర్చుకున్న మెదుపులు ఏ విధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, మిగతా వారికి ఏ విధంగా వారికి అర్థమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని పద్ధతిలో పోవడంలో అందరూ బాగుపడతారు. అందువల్ల మీరు సెయింట్ జాన్స్లు, సెయింట్ ఫ్రాన్సిస్లు, రోదరీ కాన్వెంట్లు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని లేదు, శ్రీ సత్యన్న నారాయణ ఉన్నాయి, నారాయణ అంటే నారాయణ అని అనుకోని కానీ సంస్థలో మీకు చిన్న చిన్న పాఠశాలలే మంచి ఫౌండేషన్ ఇస్తారని చెప్పడంలో ఏమాత్రం మీకు అనుమానం వద్దు. ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ పౌర్ణమి నాటి చంద్రుడు ఏ విధంగా అయితే వెలుగును అందజేస్తూ చల్లదనాన్ని ఇస్తాడో అలాగే ఈ సంస్థ కూడా మీ పిల్లలకు, మీ పిల్లలకు కూడా ఈ సంస్థ ఎంతో 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 మంచి ఫౌండేషన్ ఇస్తూ ముందుకు పోవడంలో చైతన్యనిచ్చే సంస్థ అని గుర్తించి మీ అందరూ కూడా మా యొక్క SVN స్కూల్ను ఒక గుర్తింపుతో గుర్తించి దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ సదావకాశం కల్పించిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. స్వామి వివేకానంద ఆశయాలతో నడుస్తున్న సంస్థ. మనం ఏ విధంగా భావిస్తామో ఆ విధంగా తయారవుతారు అంటారు స్వామీజీ. శివ విద్యానికేతన్లో ఒక ఉక్కు సంకల్పం ఉంది. ఈ పాఠశాల 100 సంవత్సరాల 100 వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఇదంతా ఉక్కు సంకల్పంతో కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే మాకు తల్లిదండ్రులకి ఏమి ఇవ్వాలి, ఒక సాధారణమైన CRPF జవాన్ కొడుకునేను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో మా నాన్నగారు పనిచేస్తున్నప్పుడు మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆ ధర్మము, ఆ వాల్యూస్, ఆ విలువలు, ఆ ఎథిక్స్ ఈరోజు సమాజంలో దక్షిణ భారతంలోనే ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యత. సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నడవలేని వారిని ఎంతో మందిని నడిపించే స్థాయి ఈరోజు భగవంతుడు మాకు ఇచ్చాడు. ఇంత నెట్వర్క్ ఉన్నా సరే, ఇంత పలుకుబడి ఉన్నా సరే మా వాడికి బెడ్ దొరకలేదు. చివరికి ఎంతో పెద్ద స్థాయిలో లాబింగ్ చేస్తే హోలిస్టిక్ హాస్పిటల్ నిజాంపేటలో ఒక బెడ్ దొరికింది. కండిషన్ సీరియస్గా ఉంది. డాక్టర్స్ హోప్లెస్ అన్నారు. రెమిడియేషన్ ఇంజెక్షన్స్ కావాలి. ఆ ఇంజెక్షన్ 6 వాయిల్స్ ఉంది, ఒక డబ్బా, దాంట్లో 6 వాయిల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి మన భారతీయులే. ఒక్కొక్క వాయిల్ని 15,000 20,000 అమ్మారు. దెన్ యాక్చువల్ కాస్ట్ 6 ఇంజెక్షన్స్
కలిపి 20,400 రూపాయల ఇంజక్షన్ని, ఒక్కొక్క ఇంజక్షన్ని 15,000కి అమ్మారు. అమ్మినవాడు ఎవడు? మన భారతీయుడు. వాడు చిన్నప్పటి నుంచి అది నేర్చుకోలే. నీ చావు నీకు అవసరం, కానీ నాకు మాత్రం సంపాదన కావాలి. ఒక పక్కన ఎంతో మంది వచ్చి బియ్యాన్ని పంచుతూ ఉంటే ఇక్కడ తీసుకెళ్లి డబ్బాలు నింపుకొని ఆ బియ్యాన్ని సాయంత్రం రేషన్ షాప్ అమ్ముకుంటున్నాం. మనం ఎంత విధంగా ఆలోచిస్తున్నాం, ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నాం. ఎటెళ్తుంది సంస్కృతి? భారత సంస్కృతి. ఉన్నవాడి దగ్గర డబ్బు తీసుకొస్తున్నాం, క్వింటాల్ బియ్యాలు పంచుతున్నాం. అది ఎవరికి వెళ్తుంది? డబ్బాలు నింపుకొని ఆనందపడుతున్నాం, నేను తీసుకొచ్చానని. ఒక్క మాట చెప్తున్నాను తల్లిదండ్రులకి, మీ పిల్లలకి 1,000 కోట్ల ఆస్తి ఇవ్వకండి, సంస్కారం ఇవ్వండి, విలువలు ఇవ్వండి. పరోపకారం ఇదం శరీరం. ఈ అంశం ప్రతి పిల్లవాడు ప్రతిరోజు మనుషులు నేర్చుకోవాలి. ఈ రోజు ఒక రవియో, ఒక శ్రీకాంతో, ఒక ప్రయాస్ వర్ధనో, ఒక కార్తికేయనో వాడికి ఏమని చెప్పాలంటే, నువ్వు పెద్ద అయ్యి డాక్టర్ అయ్యి ఇంజనీర్ అయ్యి నీకు సంపాదించుకుని తరతరాలుగా బతికి తినాలని చెప్పొద్దు వారికి. ఈ సమాజానికి, దేశానికి నువ్వు చచ్చిపోయినా సరే నీ పేరు ఈ సూర్యచంద్రులంతా వరకు బతుకుండాలి. అటువంటి మంచి గొప్ప కార్యక్రమాలు చేయాలి. దానికి ఆదర్శం ఏపీజే అబ్దుల్ కలాం, దానికి ఆదర్శం సుభాష్ చంద్రబోస్, దానికి ఆదర్శం స్వామి వివేకానంద. ఇటువంటి ఆశయ స్ఫూర్తి పిల్లలు నింపాలి. శివా విద్యానికేతన్ విద్యా సంస్థలో మా ఉపాధ్యాయులు మాకు అదే బోధించారు కాబట్టి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఈరోజు ఇంకా ఈ పాఠశాలలో ఎంత పెద్ద నాకు డైరెక్ట్గా ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ తెలిసినా కూడా వారు ఒకటే మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, విలువలు ముఖ్యం పిల్లలకి. విలువలు లేని చదువు, వాడు ఎంత చదువైనా సరే పరదేశానికి వెళ్తున్నాడు. ఈరోజు 12 లక్షల మంది భారతీయులు నాకు ఈ పౌరసత్వం వద్దు, ఇండియన్ సిటిజన్షిప్ మాకు అవసరం లేదు, నేను అమెరికాలో స్థిరపడిపోతాను, విదేశాల్లో స్థిరపడిపోతామని మన పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. అటువంటి సంస్కృతి మనకు కాదు. ఏ దేశం ఏదినా ఎందుకు ఆగడినా ఒకడనా నీ జాతి భూమి భారతని అనే సంస్కృతి పిల్లవాడికి చిన్నప్పటి నుంచి నరాల్లో ఇమిడించాలి. దేశభక్తి పెంపొందించాలి. వాడు చదువు ఈ దేశానికి ఉపయోగపడాలి. నీ కనీసం వాడి కుటుంబమే కాదు, మొత్తం ఈ భారతదేశానికి కూడా ఉపయోగపడాలి. అటువంటి గొప్ప వీరుని కన్నా సంతృప్తి ఒక జిజాబాయికి, ఒక శివాజీ కంటే ఎంత సంతృప్తి కలుగుతుందో నీ బిడ్డల్ని చూస్తే మీకు వాళ్ళు అంత సంకల్పాన్ని ఇవ్వండి. తల్లిదండ్రులు దయచేసి చెప్తున్నాను. తమ్ముడు చాలా చెప్పాడు, ఆవేదన తిట్టారు, మీరు ఎన్ని తిట్టినా ఎన్ని మందలించినా మేము చేయాల్సిన ధర్మాన్ని ఆచరిస్తాం. పిల్లవాడికి మయానా భయానా సరే వాడికి మంచి సంస్కృతిని పెట్టి ఈ దేశం నుంచి మంచి పౌరుడిగా బయటకు పంపించడమే మా కర్తవ్యంగా మేము భావిస్తాం. నచ్చని పేరెంట్కి నమస్కారం చెప్తాం. నచ్చితే ఉండండి, నచ్చకపోయినా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఆ సంస్కృతి, ఆ వాల్యూస్ తెలుసుకుని వస్తారు. ఈ పాఠశాల ఒక విలువలు, అంత గొప్ప సంస్కృతి విలువలు నేర్పిస్తుంది. అందుకే నా పిల్లల్ని నేను గొప్ప స్థాయిలో వేయలేదు. నా పిల్లవాడు పాఠశాలలో మీ పిల్లలతో పాటు కూర్చుంటాడు, మీ పిల్లలతో పాటు తింటాడు. మా పిల్లలకి ఏ చదువు అయితే అందుతుందో, నా పిల్లవాడికి ఏదైతే అందాలో అది అందరి పిల్లలకి అందాలి అనే సద్భావన కలిగిన ఆ భావాలు కలిగిన వ్యక్తిని నేను. మా అమ్మగారు అదే ఈ పాఠశాల చెప్తారు, సమాజానికి చాలా ఈజియెస్ట్ పని ఏంటంటే పక్కవాడికి సలహా ఇవ్వడం. చాలా కష్టమైన పని ఏంటంటే చెప్పిన మాట మీద నిలబడటం. ఈ పాఠశాలలో ప్రతి నిత్యము ఒక యుద్ధంలాగా చేస్తాం. ఉదయం వెళ్తాడు తమ్ముడు, మధ్యాహ్నం దాకా కోర్టు పని చేస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చి 10వ క్లాస్కి సోషల్ తీసుకుంటాడు. నిత్యం పడి వర్క్షిప్ అనే భావంతో స్వామి వివేకానంద స్ఫూర్తితో నడుస్తున్న సంస్థ ఇది. ఈ సంస్థ పడదు, కష్టపడేవాడు ఎప్పుడు కూడా కింద పడడు అని నమ్మిన సిద్ధాంతానికి అందిన వాళ్ళం. కాబట్టి మేమందరం కూడా దీనికి ముఖ్యంగా మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి మీ పిల్లల్ని మా చేతులు పెట్టారు. కాబట్టి నా కన్న బిడ్డల్ని నేను ఏ విధంగా భావిస్తానో మీ అందరి పిల్లల్ని కూడా అదే స్థాయికి తీసుకువెళ్తాం, అదే స్థాయిలో నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తుంటాం. ఈరోజు పిల్లలు జన్మదినం అప్పుడు అక్కడికి వెళ్ళి 2,000 రూపాయలు కట్టి ఒక ఆర్టిఫిషియల్ లింగ్ ఇస్తున్నాడంటే నేను నిజంగా నేను కన్న తండ్రిని కాకపోయినా చదువు చెప్పిన గురువు ఎంతో ఆనందపడుతున్నాను. ఆ పిల్లవాడు చిన్నప్పుడే ఆ భావాలు చాలా ఉంది వాడికి, పక్కవాడికి సహాయపడాలని. సో మీ అందరికీ కూడా చాలా సమయం అయింది కాబట్టి ఒక్క విషయం చెప్తున్నానండి. మీ అందరి కోసం మన పిల్లలు బాగా చదువుతున్నారు, చక్కగా రాణిస్తున్నారు, చదువు బాగా పోటీకి వెళ్తే పోటీలో గెలుపొంది తీసుకొస్తున్నారు బహుమతుల్ని. కానీ చిన్న లోపాలు ఉంటాయి. ఆ చిన్న లోపాలను ఐడెంటిఫై చేసి దాన్ని సరిదిద్దాలి. ఆ లోపాలని సరిదిద్దడం కోసమే కొత్తగా మేము హ్యాండ్ రైటింగ్ కోర్సులు స్టార్ట్ చేశాం.
మీ అందరికీ నా మాటగా చెప్తున్నాం, మా పాఠశాల మాటగా చెప్తున్నాం. మీ పిల్లవాడి 42 రోజుల్లో హ్యాండ్ రైటింగ్ పూర్తిగా మారుతుంది. ఒకవేళ మారకపోతే మీరైతే మెటీరియల్ కొంటారో ఆ అమౌంట్ రిటర్న్ తిరిగి ఇచ్చేస్తాను. ఇది సభాపూర్వకంగా మీకు నేను ఎదురు మాటిస్తున్నాను. మీరందరూ మాకు సహకరించండి. తప్పకుండా 100% మేము ఇచ్చిన మాట మీద మేము నిలబెట్టుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మ్యూజిక్ క్లాసెస్, సంగీతం క్లాసెస్, ఫ్లూట్ క్లాసెస్ చేయాలి. మా పిల్లలకి నేను ఒక ఫ్లూట్ క్లాస్ పెట్టడం సరిపోతుంది, మా పిల్లలకి నేను ఏమైనా పెట్టుకో సరిపోతుంది. కానీ నేను అట్లా ఆలోచించట్లేదు. అందరికీ పెట్టండి, అందరికీ ఇవ్వండి. ఇక్కడ ఉన్న ప్రతి పాఠశాల ప్రతి పిల్లడికి అవకాశం ఇవ్వని చెప్పి వాళ్ళకి పేమెంట్ పే చేసి, ఇప్పుడు మధ్యలో అడిగితే మీకు కూడా ఇబ్బంది కలుగుతారు. ఎందుకంటే రక్కాలని కుటుంబాలు మనందరం కూడా మధ్యతరగతి వాళ్ళమే. అందుకే ఈ సంవత్సరం ఆ పాఠశాల ఏదైతే మ్యూజిక్ టీచర్స్ పెట్టామో అతను కంటిన్యూస్ జరుగుతుంది. వారానికి ఒక రోజు మ్యూజిక్ క్లాస్, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యాండ్స్ అండ్ ఫ్లూట్. నేను మొన్న ఆ ఫ్లూట్ క్లాస్కి తాజ్ కృష్ణలో ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి వెళ్తే ఒక అతను ఫ్లూట్ వాయిస్తున్నాడు. నేను ఆ వీడియో షేర్ చేస్తాను, ఈరోజు వీడియో చూడండి. నేను పర్సనల్గా వెళ్ళాను. బాబు చాలా అద్భుతంగా వాయిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేను ఆ డీజే పెట్టానేమో అనుకున్నాను. నేను ఆ అబ్బాయి ఆ మూలకు నిలబడి వాయిస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి నాన్న మీరు ఏం చేస్తారు మీరు అంటే, సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉదయం అంతా పని చేస్తాడు. వాడు హాబీ ఫ్లూట్ ప్లే చేయడం. ఎంత తీసుకుంటాడు తెలుసమ్మా? 25,000 రూపాయలు తీసుకుంటాడంట ఒక ఈవెంట్కి. ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎక్స్ట్రా స్కిల్స్ అనేవి పిల్లలకి అవసరం. అది వాడు హాబీగా తీసుకుంటాడు. అది రేపు పొద్దున వాడు జీవితంలో సంపాదించడానికి, స్థిరపడడానికి మీరు ఇప్పుడు ఏం చెప్పలేరు. మీరు ఈరోజు ఇట్లా అవుతారని మీరు చిన్నప్పుడు కలగన్నారా? రేపటి రోజు అవుతుందని మీరు కలగంటారా? కళలు ఎన్ని నేర్పిస్తే, స్కిల్స్ ఎంత నేర్పిస్తే పిల్లవాడు అల్టిమేట్గా వాడు మంచి గొప్ప స్థాయికి వెళ్తాడు. అందుకే 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలకి ఈ సంవత్సరం అంటే రేపు సంక్రాంతి తర్వాత నుంచి మేము ప్రాక్టికల్గా స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి దానికి ఒక సబ్జెక్ట్గా తీసుకొస్తున్నాం. మగ్గం వర్క్ అండ్ స్టిచ్చింగ్ వర్క్ అనేది ఒక స్కిల్ కోర్స్గా తీసుకొచ్చి దానికి ఒక 1 అవర్ ఎవ్రీ వీక్ 1 అవర్ ఆ స్కిల్ ప్రోగ్రామ్గా తీసుకొస్తాం. పిల్లవాడు చిన్న తాను చిరిగిపోయిన బట్టలు కూడా వాడే గుర్తుకోవాలి, వాడు చిరిగిపోయిన నిక్కర్ వాడే గుర్తుకోవాలి. చిన్న పని. మగ పిల్లలకి సెల్ ఫోన్ రిపేరింగ్ అండ్ అదేవిధంగా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక సపరేట్ స్కిల్ ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా శివ విద్యానికేతన్ ఒక సందర్భంలో చెప్తున్నామంటే మీరు చప్పట్లు కొడితే నేను ఏదో పొంగిపోయి చెప్పిన మాటలు కాదు. ఇవన్నీ వాస్తవాలు, నిజ రూపాలకు వస్తాయి. ఇవన్నీ కూడా మీ యొక్క మన్నెల్లో పొందుతామని తెలియజేస్తూ ఇంత సమయం నాకు అవకాశం ఇచ్చినందుకు పేరుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మమ్మల్ని ప్రోత్సహించండి. మమ్మల్ని తిట్టినా నా సోదరి తిట్టినట్టే భావిస్తాను నేను. మీరు నన్ను తిట్టిన నా మీద కంప్లైంట్లు వచ్చాయి. సార్ మీరు కొట్టారని వచ్చారు. నేను కొడితే నేను పెద్దనాన్న కొట్టాను అనుకోనా? అమ్మా నేను చిన్నాన్న కొట్టాను అనుకో, నువ్వు మాత్రం ఏమనుకోకు. కానీ వాడు నా కొడుకు లాంటి నువ్వు ఆడు ముందు ఏమనకు. వాడు వెళ్ళిపోతే నన్ను కొట్టు, నేను ఫీస్ ఇస్తాను. కానీ దయచేసి ఆడు ముందు మాత్రం నన్ను తిట్టదు. ఎందుకంటే రేపు పొద్దున వాడు కూడా నేను చీప్ అయిపోతా. ఇంట్లో తండ్రి లేనప్పుడు భార్య పిల్లవాడి ముందు చెప్పాను కదమ్మా, దేవుడికి కూడా 4వ స్థానం ఇచ్చాము, మొదటి స్థానం తల్లికి ఇచ్చాము. మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీ పిల్లడు ఆ విధంగా తయారవుతాడు. మీ భర్తని కూడా మీ పిల్లవాడి నాన్నగారు, పెద్దగారు, నాన్నవారు మాట వినాలి అని వాడికి చెప్పండి, పిల్లవాడికి చెప్పండి. ఏదైనా తర్వాత వాళ్ళు లేనప్పుడు వాడి ఆప్షన్స్లో మాట్లాడే విషయాలు ఈ సంస్కృతిని ముందు మీరు కూడా నేర్చుకోవాలి. మాకు సహకరించాల్సిందిగా కోరుతూ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.